హాయ్ ఫ్రెండ్స్. నేను మీ చరణ్ తేజ. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఇది మీ సొంత ఛానల్. ఇక్కడ మనం సినిమా కథలు, హీరోలు మరియు టాలీవుడ్ యొక్క గోల్డెన్ మొమెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు మనం ఒక ఐకానిక్ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేదో కాదు, 1998లో వచ్చిన 'తొలి ప్రేమ'. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మరియు దీని గురించి మీతో షేర్ చేయడానికి నేను సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో రెడీనా మరి? లెట్స్ డైవ్ ఇన్. సో 'తొలి ప్రేమ' ఈ పేరు వినగానే ఎన్నో జ్ఞాపకాలు మనసులో మెదులుతాయి. 1998లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ఈ సినిమా ఒక రొమాంటిక్ డ్రామా. దీన్ని దర్శకుడు కరుణాకరన్ గారు తెరకెక్కించారు. మరియు ఇందులో పవన్ కళ్యాణ్ మరియు కీర్తి రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా కేవలం ఒక ప్రేమ కథ కాదు. ఇది ఒక యూత్ యాంథమ్, ఒక ఎమోషనల్ జర్నీ మరియు ఒక కల్ట్ క్లాసిక్. ముందుగా 'తొలి ప్రేమ' ఎందుకు అంత స్పెషల్ అని చూద్దాం. 90స్‌లో తెలుగు సినిమాలు ఎక్కువగా యాక్షన్, ఫ్యామిలీ డ్రామా లేదా మాస్ ఎంటర్‌టైనర్‌ల చుట్టూ తిరిగేవి. కానీ 'తొలి ప్రేమ' ఒక సరికొత్త రొమాంటిక్ జానర్‌ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది. సినిమా ఒక యూత్‌ఫుల్ లవ్ స్టోరీ. ఇందులో ఆధునిక యువత యొక్క ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ప్రేమ యొక్క స్వచ్ఛత చాలా అందంగా చూపించబడ్డాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే 'ఆది, అంజలి' చుట్టూ తిరుగుతుంది. అదేనండి, పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి. ఆది ఒక కేర్ ఫ్రీ యువకుడు. కొంచెం రెబెల్, కొంచెం ఎమోషనల్ మరియు చాలా లవబుల్. అంజలి ఒక సాఫ్ట్, స్వీట్ అమ్మాయి. ఆమె ఆది జీవితంలో ఒక సునామీలా వస్తుంది. వీరి మధ్య ప్రేమ, గొడవలు, అపార్థాలు మరియు ఆ ఎమోషనల్ క్లైమాక్స్ ఇవన్నీ 'తొలి ప్రేమ'ని ఒక టైమ్‌లెస్ క్లాసిక్‌గా మార్చేసాయి. ఇప్పుడు ఈ సినిమా లెగసీ గురించి మాట్లాడుకుందాం. 'తొలి ప్రేమ' ఒక ట్రెండ్ సెట్టర్. ఈ సినిమా తెలుగు సినిమాల్లో రొమాంటిక్ జానర్‌కి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఈ సినిమా విజయం తర్వాత ఎన్నో యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్ తెలుగులో వచ్చాయి. ఈ సినిమా కథ, డైలాగ్స్ మరియు పాత్రలు యువతని ఎంతగానో ఆకర్షించాయి. ఈ సినిమా విజయం రొమాంటిక్ సినిమాలకి కొత్త దారిని చూపించింది. 'తొలి ప్రేమ' సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు సొంతం చేసుకుంది. ఇది ఈ సినిమా యొక్క క్వాలిటీ మరియు దాని ఇంపాక్ట్‌ని చూపిస్తుంది. ఈ అవార్డు కేవలం ఒక గౌరవం కాదు. ఇది 'తొలి ప్రేమ' యొక్క కథ, దర్శకత్వం మరియు నటనలకి ఒక టెస్టిమెంట్ లాంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే 'తొలి ప్రేమ' ఆయన కెరియర్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పవన్ కళ్యాణ్‌ని ఒక యూత్ ఐకాన్‌గా, హార్ట్ థ్రోబ్‌గా స్థాపించింది. ఆది పాత్రలో పవన్ కళ్యాణ్ నటన చాలా న్యాచురల్‌గా ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ యువతని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్‌గా మారారు. కీర్తిరెడ్డి కూడా అంజలి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆమె ఇన్నోసెంట్ లుక్స్ మరియు నటన ఆది, అంజలి లవ్ స్టోరీకి ఒక స్పెషల్ టచ్‌ని ఇచ్చాయి. ఈ జంట కెమిస్ట్రీ సినిమాకి ప్రాణం పోసింది. సినిమాలో మ్యూజిక్ గురించి మాట్లాడకపోతే 'తొలి ప్రేమ' గురించి చర్చ అసంపూర్ణం అనే చెప్పాలి. దేవా గారి సంగీతం సినిమాకి ఒక పెద్ద అసెట్. ఈ సినిమాలో పాటలు ఈరోజు కూడా యూత్‌లో ఒక స్పెషల్ ప్లేస్ కలిగి ఉన్నాయి. ఈ పాటలు సినిమా ఎమోషన్స్‌ని మరింతగా ఎలివేట్ చేసాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా ఒక హైలైట్. ఆ రోజుల్లో ఔట్‌డోర్ షూటింగ్స్, ఫారిన్ లొకేషన్స్ అంత కామన్ అయితే కాదు. కానీ 'తొలి ప్రేమలో' న్యూజిలాండ్‌లో షూట్ చేసిన సీన్స్ అందరిని ఆకర్షించాయి. ఆ గ్రీనరీ, ఆ విజువల్స్ సినిమాకి ఒక ఫ్రెష్ లుక్‌ని ఇచ్చాయి. 'తొలి ప్రేమ' యొక్క ఇంపాక్ట్ గురించి మాట్లాడితే ఈ సినిమా యువతలో ఒక కల్ట్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుందనే చెప్పాలి. ఈ సినిమా డైలాగ్స్ కానీ, సీన్స్ కానీ మరియు సాంగ్స్ కానీ యువత జీవితంలో ఒక భాగంగా మారిపోయినాయి. ఆ సినిమాలో డైలాగులు చాలా ఫేమస్‌గా మారిపోయినాయి. ఈ సినిమా తర్వాత ఎన్నో రొమాంటిక్ సినిమాలు తెలుగులో వచ్చాయి. కానీ 'తొలి ప్రేమ' యొక్క చార్మ్ ఏ సినిమాకి రాలేదు.
ఈ సినిమా ఒక ఎమోషనల్ కనెక్ట్‌ని క్రియేట్ చేసింది. ఇది ఈరోజు కూడా జనాలు రీవాచ్ చేస్తూ ఉంటారు. 'తొలి ప్రేమ' సినిమా విజయం దర్శకుడు ఏ. కరుణాకరన్‌కి కూడా ఒక పెద్ద బ్రేక్‌నిచ్చింది. ఆయన ఈ సినిమా తర్వాత ఎన్నో రొమాంటిక్ సినిమాలను తీశారు. మరియు ఆయన స్టైల్ ఒక బ్రాండ్‌గా మారింది. ఇప్పుడు ఈ సినిమా యొక్క కల్ట్ స్టేటస్ గురించి మాట్లాడుకుందాం. 'తొలి ప్రేమ' ఒక సినిమా కాదు. ఇది ఒక ఎమోషన్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు 'ఆది, అంజలి' లవ్ స్టోరీలో తమని తాము చూసుకున్నారు. సినిమా ప్రేమ, అపార్థాలు మరియు రియలైజేషన్ గురించి చాలా అందంగా చూపించింది. ఈ సినిమా ఒక టైమ్‌లెస్ క్లాసిక్. ఈరోజు కూడా యూత్ తొలి ప్రేమని చూస్తూ ఆ ఎమోషన్స్‌ని రీలైవ్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా ఒక జనరేషన్‌ని ఇన్‌స్పైర్ చేసింది. మరియు ఈరోజు కూడా దాని ఇంపాక్ట్ కొనసాగుతూనే ఉంది. అలాగే 'తొలి ప్రేమ' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ఎరాని స్టార్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత రొమాంటిక్ సినిమాలు ఒక ట్రెండ్‌గా మారాయి. ఈ సినిమా ఒక బెంచ్ మార్క్‌గా నిలిచింది. మరియు ఎన్నో సినిమాలు దీని నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకున్నాయి. ఇక చివరగా చెప్పాలంటే 'తొలి ప్రేమ' ఒక సినిమా కాదు. ఇదొక ఫీల్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఆ సినిమాలో ఏదో ఒక ఎమోషన్‌తో కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా పవన్ కళ్యాణ్‌ని ఒక యూత్ ఐకాన్‌గా మార్చేసింది. మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్‌ని సెట్ చేసేసింది. సో ఫ్రెండ్స్, ఇది 'తొలి ప్రేమ' గురించి మన డిస్కషన్. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి? మీకు ఈ సినిమాలో ఏ సీన్ బాగా నచ్చింది? లేదా ఏ పాట మీ ఫేవరెట్? కామెంట్స్‌లో షేర్ చేయండి. మరియు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరియు బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. తద్వారా మీరు మన తదుపరి వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో, నెక్స్ట్ వీడియో చేసేంత వరకు స్టే ట్యూన్డ్, స్టే హ్యాపీ మరియు సినిమాలను ఎంజాయ్ చేయండి. బై బై.